ఓరుగల్లు కాంగ్రెస్ లో రాజకీయ అగ్గిరాజుకుంది. కొండా మురళి తీరుపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే నాయిని క్యాంప్ ఆఫీసులో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర రెడ్డి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. నిన్న ఓరుగల్లు కాంగ్రెస్ లో రాజకీయ అగ్గిరాజుకుంది. కొండా మురళి తీరుపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే నాయిని క్యాంప్ ఆఫీసులో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. ఆ విజువల్స్ ను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. మొత్తంగా వరంగల్ కాంగ్రెస్ రాజకీయం అయితే వేడెక్కింది. ఇక వరంగల్ కాంగ్రెస్ కుమ్ములాటలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చూస్తున్నాం మొత్తంగా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ కీలక నేతలు నాయిని క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతోంది? వరంగల్ రాజకీయం గత 15 రోజుల నుంచి కూడా వేడెక్కుతున్న పరిస్థితి, డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అధికార కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు రాజకీయం కొత్త మలుపు తిరుగుతుంది. ప్రతిరోజు కూడా ఒక సెన్సేషనల్ గా మారుతున్న పరిస్థితి ఉంది. ఇటు కొండ వర్సెస్ నాయని వర్గంగా విడిపోయి మరి కూడా రోజు రోజుకు హీట్ ఎక్కిస్తున్నారు రాజకీయాలను. నిన్న ఏదైతే అటు క్రమశిక్షణ కమిటీ ముందుకు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి హాజరై ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి నాకు పలు నియోజకవర్గాలలో పట్టుంది, నేను అందరినీ గెలిపించాను, వాళ్ళంతా కూడా ఇప్పుడు కావాలని రాజకీయం చేస్తున్నారంటూ ఏదైతే లిఖిత పూర్వకంగా లేఖను అందించారో ఆ లేఖపై మళ్ళీ ఈ రోజు అత్యవసర భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఇటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కోటు కడియం శ్రీహరి, ఇటు ఎమ్మెల్యే నాగరాజు ఇటు చేరుకున్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఆరుగురు కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో భూపాలపల్లి ఎమ్మెల్యే కూడా రానున్నట్లు మనకు సమాచారం ఉంది. ఇప్పటికైతే వీళ్ళు మళ్ళీ అత్యవసర భేటీ అయ్యారు. అయితే గత వారం అత్యవసర భేటీ అయ్యి ఏదైతే అధిష్టానానికి అటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పైన తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలనేది, అదేవిధంగా నిన్న మళ్ళీ మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి రెచ్చగొట్టే విధంగా తమ నియోజకవర్గాలను అతనే గెలిపించినట్టుగా ఇచ్చినటువంటి ఫిర్యాదు లేఖపైన కూడా మళ్ళీ స్పందించడానికి ఈ యొక్క కీలక భేటీ జరుగుతున్నట్లయితే తెలుస్తుంది వంశీ. అయితే ఈ భేటీ అనంతరము వాళ్ళు ఏం చెప్తారు? మళ్ళీ అధిష్టానాన్ని కలుస్తారా, అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారా, లేకపోతే ఈ లేఖలో ఉన్న విషయాలు నిజమా అబద్ధమా అనేది తేల్చడానికి ఎలాంటి కార్యాచరణతో ఈ యొక్క ముఖ్య నేతలు ముందుకెళ్తారనేది మాత్రం కొంత సస్పెన్స్ గా ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో భూపాలపల్లి ఎమ్మెల్యే కూడా చేరుకుంటారు. ప్రశాంత్, చూస్తున్నాం ఒకవైపు అధిష్టానం క్లియర్ కట్ గా చెప్పేసింది, ఎవరు కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయొద్దు, ఏదున్నా అధిష్టానం దృష్టికి తీసుకురావాలని చెప్తుంది. ఈ నేపథ్యంలో నిన్న కొండా మురళి వ్యాఖ్యలు కావచ్చు, ఈ రోజు ఈ నేతల సమావేశం కావచ్చు, అధిష్టానానికి ఆగ్రహం తెప్పించే చర్యలుగానే చూడాల్సి ఉంటుంది. సో మొత్తంగా కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతుంది వరంగల్ కాంగ్రెస్ రాజకీయాన్ని? ఎస్, ఏదైతే అధిష్టానం అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చెప్పినట్టు ఎమ్మెల్యేలు అయితే బహిరంగంగానైతే ఇప్పటి వరకు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే మాజీ ఎమ్మెల్సీ కొండమురళి చేసిన బహిరంగ వ్యాఖ్యల పైన వీళ్ళు ఇప్పటి వరకు లిఖిత పూర్వకంగా అధిష్టానం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే కంప్లైంట్ చేశారు తప్ప బయట ఇప్పటి వరకు అయితే బహిరంగంగా ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. అయితే నిన్న ఏదైతే కొండమురళి అధిష్టానానికి అటు ఒక క్రమశిక్షణ కమిటీకి హాజరయ్యి వచ్చే క్రమంలో తిరిగి మళ్ళీ ఏదైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడో అయితే దానిపైన అధిష్టానం చెప్పిన విధంగా వీళ్ళు మేము సంయమనం పాటించినప్పటికీ కూడా తను మాత్రము మళ్ళీ మా పైన ఫిర్యాదులు చేయడాన్ని ఏ విధంగా మళ్ళీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి, దాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలి అనేది మాత్రము వీళ్ళ తదుపరి కార్యాచరణ కోసమే ఈ రోజు అత్యవసర భేటీ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇటు సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, అటు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, అటు నాయన్ రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు. ఇటు పార్టీ సీనియర్లు అయినటువంటి బసవరాజ్ సారయ్య, ఇటు వరంగల్ జిల్లా అధ్యక్షుడు
అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కూడా చేరుకున్నారు. మేయర్ గుండు సుధారాణి కూడా, చైర్మన్ వెంకటరామరెడ్డి కూడా చేరుకున్నారు. Right. వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా మాజీ ఎమ్మెల్సీ కొండమురళి బహిరంగ వ్యాఖ్యల పైన కావచ్చు, నిన్న ఇచ్చినటువంటి క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన లేఖ పైన తదుపరి కార్యాచరణ కోసము సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తాను చేసినట్టు బహిరంగంగా వ్యాఖ్యలు చేయకపోవచ్చు, కానీ అధిష్టానానికి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మళ్ళీ కంప్లైంట్ చేయడమా, వారి పైన తదుపరిగా ఎలా ముందుకు వెళ్లాలనేది మాత్రము ఈ మూకుమ్మడిగా Right. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తామని చెప్తున్నారు వంశీ. థ్యాంక్ యూ ప్రశాంత్.